ఇండియాస్ డెడ్లియెస్ట్ కేస్ హైదరాబాద్ 2025. కేపీహెచ్పికి చెందిన 40-year-old కృష్ణ ఓ బైక్ టెక్నీషియన్ అండ్ తన వైఫ్ ఒక ల్యాబ్ అసిస్టెంట్. వాళ్ళిద్దరికి ఇద్దరు స్కూల్కి వెళ్ళే పిల్లలు. అంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళ లైఫ్ ఒకేసారి అప్సెట్ డౌన్ అయిపోయింది. ఏమైంది? August 18th, 2025. ప్రతి రోజులానే ఇంట్లో వాళ్ళు స్కూల్కి వర్క్కి మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోయారు. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ కృష్ణ వాళ్ళ అబ్బాయికి లంచ్ బాక్స్ ఇవ్వడం కోసం ఇంటికి 12:15కి వచ్చాడు. వచ్చి లాక్ ఓపెన్ చేశాడు, లోపలికి వెళ్ళాడు. చూస్తే మొత్తం బ్లడ్. ఏం అర్థం కాకుండా బెడ్రూమ్కి వెళ్ళాడు. బెడ్రూమ్లో చూస్తే ఆ బెడ్ పైన ఒక డెడ్ బాడీ. ఎవరు? 6th క్లాస్ చదువుతున్న 10-year-old సహస్ర, కృష్ణ కూతురు. ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉండింది. ఆ విజువల్ చూసి కృష్ణ తట్టుకోలేకపోయాడు. వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు వచ్చి కేసు నోట్ చేసుకున్నారు. బాడీని ఆటోప్సీకి పంపించారు. ఆటోప్సీ రిపోర్ట్స్ ప్రకారంగా తన పైన ఎటువంటి రేప్ జరగలేదు. కానీ బాధ ఏంటంటే తన గొంతు పైన 14 times, తన బాడీ పైన 7 times, టోటల్ 21 times పొడిచి చంపారు. ఇంత దారుణంగా చంపింది ఎవరు? సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే 12:15కి వాళ్ళ ఫాదరే వచ్చారు లోపలికి, ఇంకెవరు రాలేదు. సో వాళ్ళ ఫాదర్ని క్వశ్చన్ చేశారు. ఆయన ఏం తప్పు చేయలేదు, మరి చేసింది ఎవరు? అప్పుడే పోలీస్కి ఒక లీడ్ దొరికింది. ఏంటంటే అదే బిల్డింగ్లో 4th floorలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ టైంలో ఓ అబ్బాయి అటు ఇటు తిరగడం నేను చూశానని చెప్పాడు. సో ఎవరు ఆ అబ్బాయి? ఆ అబ్బాయి పేరు వంశీ. ఆ బిల్డింగ్కి పక్క బిల్డింగ్లో ఉంటున్నారు. సో ఆ అబ్బాయి నాకేం తెలియదు అని చెప్తుండగా ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక నోట్ దొరికింది. ఆ నోట్లో ఏం రాస్తుందంటే, ఇంటికి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి లాక్ని హీట్ చేసి కత్తితో ఆ లాక్ని కట్ చేసి మనీ తీసుకొని మళ్ళీ లాక్ వేసి ఆ గ్యాస్ లీక్లో పెట్టి డోర్ క్లోజ్ చేసుకొని వచ్చేయాలి. దీనికి పెట్టుకున్న పేరు మిషన్ డాన్. ఈ హ్యాండ్ రైటింగ్ చూస్తుంటే మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, ఆ అబ్బాయి ఒక 10th క్లాస్ స్టూడెంట్. ఈ లెటర్లో ఉన్న ప్లాన్ ప్రకారంగా వెళ్ళి సహస్రాన్ని 21 times పొడిచి చంపేశాడు. ఇక్కడ మనకి 3 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు ఎవరికి తెలియకుండా సహస్ర వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాడు? సెకండ్, అసలు చంపాలి అనే మోటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? థర్డ్, 10th క్లాస్ అబ్బాయికి ఇంత నాలెడ్జ్ ఎక్కడిది? ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.